వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు జనవరి 30 మంగళవారం, పంచమి తిథి. అలాగే సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:50. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం పంచమి తిథి. అయితే ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. జయవాసరము అంటారు, మంగళవారాన్ని జయవాసరము అంటారు. ఈ రోజున పంచమి తిథి కలిపి రావడము, అలాగే ఉత్తరా నక్షత్రం కలిపి రావడం అనేటువంటిది అపూర్వమైనటువంటి కలయిక. 5 అనేటువంటి సంఖ్య ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతిని కలిగించేటువంటిది. అందుకనే అయోధ్యలో సుందరాకాండ 5వ కాండ. అయితే జయవాసరం మంగళవారము పంచమి తిథి కలిపి వచ్చినటువంటి ఈ రోజున చేసేటువంటి హనుమదుపాసన కానీ, సుందరాకాండ పారాయణాది కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఈరోజు ప్రారంభం చేసి ఇక్కడికి 5వ రోజు శనివారం నాడు గనక నవమి తిథి వచ్చింది. ఆ రోజు శనివారం 3వ తారీఖు మంగళవారం ప్రారంభం చేసి ఎవరైతే శనివారానికి సుందరాకాండ పరిపూర్ణం చేసి అప్పాలు నైవేద్యం పెడతారో స్వామివారికి, వారు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇది కార్యసిద్ధికి సంబంధించినటువంటి అపూర్వమైన రహస్యము. మంగళవారం పంచమి తిథి ఈ రోజున సుందరాకాండ పారాయణ చేయాలి. రోజుకి 15 సర్గలు పారాయణ చేస్తే 4 రోజులకి 60 సర్గలు అయిపోతాయి. 5వ రోజు అనగా శనివారం మిగతా 8 సర్గలు పారాయణం చేసి సామ్రాజ్య పట్టాభిషేకం పారాయణ చేసి చక్కగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే మీరు ఏ సంకల్పంతో చేశారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఉత్తరా నక్షత్రం పూర్తి. ఈరోజు ఉత్తర నక్షత్రం రాత్రి 7:47 వరకు ఉన్నది. తదుపరి హస్త నక్షత్రం ఉన్నది. అతి కౌలువ అనేటువంటి యోగకరణాలు ఉన్నాయి. అమృతకాలం ఈరోజు 11:48 నుండి 1:34. అంటే 11-12 దగ్గర నుండి 1:30 వరకు అనుకోండి. అది అమృతమైనటువంటి కాలం. ఈ కాలంలో శుభ కార్యక్రమాలు అవి కూడా వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవచ్చు. మంగళవారం కాబట్టి దుర్ముహూర్తం ఉదయం 8:52 లగాయతు 9:37 వరకు ఉన్నది. మరలా తిరిగి రాత్రి దుర్ముహూర్తం ఉంటుంది. 10:57 లగాయతు 11:48 వరకు పునర్దుర్ముహూర్తం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించినటువంటి విషయం అది. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది చెయ్యకూడదు. ఎవరైనా ఉత్తర దిక్కుకు వెళ్ళవలసి వస్తే ఒకంత తూర్పుకి వెళ్ళి ఉత్తరానికి వెళ్ళాలి. తద్వారా వారసులాది దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఈరోజు నవజాత శిశువులు జన్మిస్తే వారికి అధికమైన దోషము లేదు, స్వల్పంగా కొంత దోషం, ఒక పాదానికే శాంతి చెప్పబడి ఉన్నది. అది దైవజ్ఞుల చేత నిర్ణయం చేయించుకోండి, అది సరిపోతూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహం ఆయన ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో కర్కాటకం కానీ, తుల కానీ, అలాగే కుంభం కానీ, ఈ మూడు రాశుల వారికి ఈరోజు జయప్రదంగా ఉంటుంది, మంగళకారకంగా ఉంటుంది. అలాగే చంద్రబలం ఉండేటువంటి రాశులను చూస్తే కర్కాటకము, కన్యా, అలాగే వృశ్చికము, ధనస్సు, మీనము, మేషము, ఈ రాశుల వారికి కూడా ఈరోజు అనుకున్నటువంటి పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వారు పూర్తి చేసుకోగలుగుతారు. సానుకూలమైనటువంటి వాతావరణం అది ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈరోజు అనుకూలత కోసమై సుబ్రహ్మణ్యారాధన, ప్రత్యేకించి ఆంజనేయ ఆరాధన. ఎవరైతే నవగ్రహ దోషాలతోటి, శత్రుపీడ, నరదృష్టి, పిశాచ బాధ ఇటువంటి వాటితోటి ఎవరైనా దుష్ట ప్రయోగాల బారిన పడ్డా, ఇంకే పడ్డా కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం, దర్శనం చేసుకోవడం, హనుమద్ అష్టోత్తరం కానీ, అష్టోత్తర శతనామావళి కానీ పారాయణ చేస్తే వారికి ఆ దోషాదులన్నీ కూడా తొలగిపోతాయి. స్వస్తి.